ఎన్నో ఆశలు మరెన్నో అంచనాల మధ్య ఇంగ్లండ్ టూర్లో బరిలోకి దిగాడు కరుణ్ నాయర్. ఒకటి కాదు, రెండు కాదు, 3 మ్యాచ్ల్లో అవకాశం దక్కించుకున్నాడు. 6 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా బిగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 6వ స్థానంలో బ్యాటింగ్ చేసినా, 3వ స్థానంలో ఆడినా చెప్పుకోదగిన స్కోర్లైతే కొట్టలేకపోయాడు. 6 ఇన్నింగ్స్ల్లో కరుణ్ నాయర్ సాధించిన అత్యధిక స్కోర్ 40 మాత్రమే. కాన్ఫిడెంట్గానే క్రీజ్లోకి వచ్చిన పరుగుల వేటలో మాత్రం దూకుడు చూపించలేకపోతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో భారత జట్టుకు భారం అవుతున్నాడు. అందుకే కరుణ్ నాయర్ కంటే ఇప్పటికీ పుజారానే బెస్టేమో అనే వాదన వినిపిస్తోంది. కరుణ్ నాయర్కు అవకాశాలు ఇవ్వడంతో సాయి సుదర్శన్ బెంచ్కు పరిమితం కావాల్సి వస్తుందనే వాళ్లు ఉన్నారు. ఇంగ్లండ్ టూర్లో సాయి సుదర్శన్ ఒకే ఒక్క మ్యాచ్కు పరిమితం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయినా రెండో ఇన్నింగ్స్లో 30 పరుగులు చేశాడు. అయితే వన్డౌన్లో సాయి సుదర్శన్ కంటే కరుణ్ నాయర్ బెటర్ అని టీం మేనేజ్మెంట్ భావించింది. సాయి సుదర్శన్ను సైడ్ చేసి 6వ స్థానం నుంచి 3వ స్థానానికి కరుణ్ నాయర్ను ప్రమోట్ చేసింది. అందుకు తగినట్టుగా ఫలితాలనైతే కరుణ్ ఇవ్వలేకపోయాడు. అనఫిషియల్ టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ కొట్టిన ఆటగాడేనా, గతంలో ఇంగ్లండ్పై ట్రిపుల్ సెంచరీ కొట్టింది ఇతడేనా అనుకునేలా సీనియర్ ప్లేయర్ ఆట తీరు సాగింది. కోహ్లీ, రోహిత్ లేని జట్టులో కీలకం అవుతాడు అనుకుంటే ఇప్పటివరకు ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 6 ఇన్నింగ్స్ల్లో ఒక్కసారైనా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు. దీంతో కరుణ్ నాయర్ పనైపోయినట్టే అనే చర్చ జరుగుతోంది. సీనియర్ ఆటగాడికి పిలిచి అవకాశాలిస్తే వినియోగించుకోలేకపోయాడని భారత జట్టు అభిమానులు ఫైర్ అవుతున్నారు. కరుణ్ నాయర్కు బదులుగా సర్ఫరాజ్నో లేదంటే శ్రేయస్ అయ్యర్నో ఆడిస్తే బాగుండేదంటున్నారు. నిజానికి శ్రేయస్ అయ్యర్ అవసరం భారత జట్టుకు ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అయ్యర్ ఫామ్ ప్రకారం చూస్తే ఇంగ్లండ్కు పంపిస్తే బాగుండేదంటున్నారు. వన్డేలు, టీ20లు, టెస్టులు ఇలా ఏ ఫార్మాట్ అయినా శ్రేయస్ సెట్ అవుతాడనే వాదన ఉంది. పైగా ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ ఇరగదీశాడు. ఐపీఎల్లోనూ మ్యాజిక్ చేశాడు. పంజాబ్ కింగ్స్ను ముందుండి నడిపించాడు. అందుకే క్వాలిటీ ప్లేయర్ను వన్డే ఫార్మాట్కే పరిమితం చేయడం కరెక్ట్ కాదనే వాదన వినిపిస్తోంది. టెస్టుల్లోకి తీసుకుంటే భారత మిడిల్ ఆర్డర్ బలపడుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్తో సిరీస్ తర్వాతైనా శ్రేయస్ అయ్యర్ను టెస్టుల్లోకి ఎంపిక చేయాలనే డిమాండ్స్ ఎక్కువ అవుతున్నాయి. మొత్తంగా నాయర్ను వదిలేసి అయ్యర్ వైపు సెలెక్టర్లు చూడాలంటున్నారు ఎక్స్పర్ట్స్. మరి మున్ముందు సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.